నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్లో విద్యార్థులతో నారా భువనేశ్వరి సమావేశం. బీజేపీ లీడర్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో నారా భువనేశ్వరి సమావేశం పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. Discipline is the first truth that takes the life forward. So each one of you here can become great leaders. It doesn't mean only leaders means it's not only politics. It can be business. It can be whatever field, doctor, any field that you love. You can become leaders, and I wish and I hope you give job to others and not just be job seekers. You should be job givers. I want each one of you to grow to that level, and you can grow to that level. And I have to tell you one more thing. In Challapalli school, the children who come join, they are from the rural areas. They hardly know English. Within a year, 6 months time, they pick up the language, and I am telling you, they are super disciplined kids, and they do very well in their subjects because they are working very hard to achieve, and they know what we are giving to them. They acknowledge it, appreciate it, and they make sure that the management doesn't get any complaint from their side. So all of you all, don't underestimate yourself that you are from rural. The rural can do also the best. So I wish you all to become great. అసెంబ్లీలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా లాస్ట్ టైం 2023లో ఏవైతే కేసెస్ నమోదైనాయో ఆ కేసుల గురించి ఛార్జ్ షీట్ వేస్తున్నప్పుడు సరిగ్గా వేసినట్లయితే దానికి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఇవాళ ఛార్జ్ షీట్ సరిగ్గా ఫైల్ చేయకపోవడం వల్ల దరిదాపుగా 2023లో 39,371 కేసులలో శిక్ష పడితే 2024లో ఇది 28,477 కేసులకు మాత్రమే పడ్డది. దరిదాపుగా 27.67% కేసులు ఉన్న దానిలో కూడా శిక్ష తగ్గింది. ఇది ఎందుకు జరిగింది? ఇది దయచేసి మనం ఆలోచించుకొని ఒక రివ్యూ చేస్తేనే దానికి సరైన సమాధానం దొరుకుతుంది. అదేవిధంగా నేను కొన్ని విషయాలు చెప్పాను అధ్యక్ష. బ్రహ్మాండమైన పోలీస్ డిపార్ట్మెంటు ఇవాళ నక్సల్స్ ని కంటైన్ చేయడంలో కానీ, టెర్రరిస్టులను కంటైన్ చేయడంలో కానీ, శాంతి భద్రతలు చేయడంలో కానీ బ్రహ్మాండంగా ఉన్నది. కానీ ఈ సంవత్సర కాలంలో ఇవాళ మన యొక్క ఫోకస్ అనేది తగ్గిపోయింది. 3 అంశాలలో తగ్గిపోయింది. ఒకటి, మనది వెంజెంట్ పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి, 2 రిపీటెడ్ గా ఒక మ్యూజికల్ చైర్ లాగా మొత్తం కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి అది లేకుండా చూడాలని. 3వది, ఏదైతే పర్సనల్స్ ఉన్నారో పోలీస్ పర్సనల్స్ కి ఇవ్వాల్సిన ఏ బెనిఫిట్ కూడా అది దాని గురించి మంత్రి గారు ఒకరు కూడా చెప్పలే. పర్టికులర్ గా మేము వారిని ఎక్కువ చేసినాం. ఈ 15 నెలల కాలంలో అదనపు సరెండర్ లీవ్స్ కానీ, ఎర్నల్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ లోన్ కానీ, టీఎస్జీఎల్ఐ లోన్ కానీ, ఆరోగ్య భద్రత పేమెంట్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ, పిఎస్ కి మెయింటెనెన్స్ కానీ, ట్రావెల్ అలయన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కు సంబంధించిన సప్లిమెంటరీ బిల్స్ లో ₹1 కూడా 15 నెలల్లో రాలేదు. కాబట్టి వాళ్ళంతా డిమోరలైజ్ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ పేమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాం. దాంతోపాటు పోలీస్ స్టేషన్స్ కి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ని 5 నెలలు 6 నెలలకు ఇవ్వకపోతే వచ్చిన కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీదే బాధతా ఉన్నారు. అది. రెండోది, వెహికల్స్ మేము ఇచ్చినాం. ఆ వెహికల్స్ కావాల్సిన ఇంధనం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆ ఇంధనం ఇవ్వాలంటే దాని గురించి మంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలే.
సీసీ కెమెరాలే రిపేర్స్ ఉన్నాయి, కొద్దిగా డబ్బులు రిలీజ్ చేయాలంటే చెప్పలే. అంతకుముందున్న బడ్జెట్ లో మీరు 20 కోట్లే పెట్టిండ్రు, దానికి ఏ విధంగా పెంచుతారని చెప్పేసి దాని గురించి మాట్లాడలే. ఇవన్నీ మాట్లాడకుండా రాజకీయ ఉపన్యాసం వారు చాలా చక్కగా, ఎందుకంటే వారు సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న వారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి వారు ఏంటంటే మిగతా అన్ని విషయాలు చెప్పిన అడిగిన తప్ప అన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. కాబట్టి మేము దీంతో పాటు మా యొక్క చిన్న 2 అడిగాం అధ్యక్ష. జనగామ డిస్ట్రిక్ట్ లో ఒక విమెన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా కావాలని, అదేవిధంగా మా చేర్యాల డివిజన్ లో ఉండాల్సిన 4 గ్రామాలు కొమరవెల్లి మండలానికి పోయినాయి కాబట్టి 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో నాగపురి, శేబాస్గూడెం, వేచిరేణి లాంటి 4 గ్రామాలని ఆ కొమరవెల్లి పిఎస్ నుంచి వెళ్ళి చేర్యాల పిఎస్ కి చేంజ్ చేయాలని చెప్పేసి కోరుతూ, ఖచ్చితంగా ఇవాళ పైపైన చెప్పడం కాదు, మీ యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ నిఘా వైఫల్యం చెందిందో మీరు దయచేసి ఆలోచించి ఈ యొక్క మా విపక్షాల మీద ఎవ్రీడే అరెస్టు ఇవి చేయకుండా, కేసులు ఎట్లా పెట్టాలనో చేయకుండా, స్వపక్షంలో ఉన్న అసమ్మతులను ఎట్లా తగ్గించాలనో చూడకుండా, కనీసం వీటి మీద అద్భుతమైన పోలీస్ ఇది, బ్రహ్మాండమైన ఇన్ఫ్రా ఉన్నది, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉన్నది, బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటికి కావాల్సిన నిధులు ఇచ్చినట్లయితే, దాని మీద రాజకీయ ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే ఈ కేసులు తగ్గుతాయి, శిక్షలు పెరుగుతాయి, అద్భుతమైన శాంతి భద్రత ఉంటుంది. అది లోపించింది కాబట్టి దాన్ని చేయాలని చెప్పి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటింగ్ జరిగింది, దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్టు అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రయల్ నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక, సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా, ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది కనుక మొట్టమొదటిసారిగా బోటింగును వాడటం, అది కూడా బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థం ఏంది? చాలా పెద్ద ఎత్తున ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి అలాంటి బోటింగ్ జరగటం అన్నది. ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగల. అటవీ శాఖ సిబ్బంది ఏమో ట్రయల్ రన్ కోసమని, టూరిజం స్పాట్గా చేయటం కోసమని వాళ్ళు చెప్పినారు. అటవీ శాఖ జిల్లా అధికారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మేము ట్రయల్ రన్ను వాడినాము అని ఆయన చెప్తున్నాడు.
ట్రయల్ రన్లో పాల్గొన్నటువంటి అటవీ సిబ్బంది ఎవ్వరు అన్న ప్రశ్న మేము వేస్తున్నాం. ఆ బోటింగ్లో పాల్గొన్న వాళ్ళు, నడిపిన వాళ్ళు కాకుండా కూర్చున్నటువంటి వాళ్ళు అటవీ శాఖ సిబ్బంది అందులో ఉన్నారా? అలా కనపడటంలా ఆ బోట్లలో అటవీ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా. ఇది టూరిజం శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు నడిపినట్టుగానే దాంట్లో ఆ ఫోటోలు వీడియోలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మొన్న 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తిరుమలకు వచ్చినప్పుడు దేవాంశ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్రంలో టూరిజాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన నాది, ఆ అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు నావి కనుక గుడులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తాను, టూరిజంని డెవలప్ చేస్తాను అని చెప్పడం జరిగింది. టూరిజం అంటేనే విలాసము, వినోదము. ఆధ్యాత్మిక యాత్రలు వేరు, టూరిస్టు యాత్రలు వేరు. ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుసంధానంగానే నిన్న ట్రయల్ రన్ జరిగింది అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అధ్వాన్నపరచటమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనపడుతున్నది. అక్కడ ఉన్నటువంటి నీళ్లు, లక్షలాది మంది భక్తులు పవిత్రమైనటువంటి జలాలుగా త్రాగటానికి, స్నానం. బీజేపీ లీడర్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు. ఇంకా ఈ ప్రభుత్వం ఎంతటి అబద్ధాల కోరు ప్రభుత్వం దీన్ని బట్టి అర్థమైంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు మిగతా రైతులకు రుణమాఫీ అయినా చేయాలి, లేదు మాతో చేతనైతే లేదు, తప్పైపోయిందని చెప్పి చెంపలేసుకొని క్షమాపణ అన్న చెప్పండి. అసెంబ్లీ వేదికగా చెప్పండి. ఇంకా 2 రోజులు అసెంబ్లీ, రేపటి వరకు కూడా ఉంది అసెంబ్లీ. రైతు భరోసా మేము 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. 15,000 పోయింది, ఆఖరికి 12,000 అన్నారు. ఎకరానికి సంవత్సరానికి 12,000 2 విడతలుగా ఇస్తామన్నారు. సరే అయినా పర్వాలేదు, అదైనా డబ్బులు వస్తే రైతులకు ఎంతో కొంత పెట్టుబడి సహాయం అవుతుంది అనుకుంటే ఇంతవరకు లేనే లేదు. డేట్లు పెట్టిళ్ళు, జనవరి 26 అన్నారు, ఇంకంతకుముందు అన్నారు, సంక్రాంతి అన్నారు, మళ్ళీ ఆ తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు మార్చి అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, ఇంతవరకు రైతులకు రైతు భరోసా రాలేదు. రైతులకు భరోసా లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఇవాళ ఇప్పటికైనా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మీనమేషాలు లెక్క పెడుతూ, కాలం వెల్లదీస్తూ ఏదో రకంగా ఎగ్గొడదామనే ఒక ఆలోచన కాకుండా వెంటనే వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్నగాక మొన్న అన్నాడు 5 ఎకరాల దానికి ఇస్తా అని. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పు. 10 ఎకరాలని ఒకసారి అంటారు. లేదు లేదు ఉపసంఘం అని ఒకటి పెట్టిండు, దాని నుంచి కాలం తీసిండు. ఆ ఉపసంఘం ఏమన్నది, లేదు సాగు చేసిన యొక్క రైతులందరికీ ఇస్తామన్నారు. ఏమైందా మీ మాటలు? ఏమైనాయి? పిట్టల ద్వారా మాటలు తప్పితే వేరే ఏమీ లేవు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 అకౌంట్లో ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 అకౌంట్లో ఇస్తామన్నారు. ఎంతమంది రైతు కూలీలకు ఇప్పటివరకు ఇచ్చిందని అడుగుతున్నారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటి వరకు ఒక్క పంటకు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని మొన్న మొదలుపెట్టింది. కానీ ఇవాళ ఎంతమంది రైతులకు మీరు బోనస్ ఇచ్చింది?
సన్నవాట్లు వేసిన యొక్క ప్రతి రైతుకి ఇవ్వాలి కదా. ఎగ్గొడుతూ ఇవాళ చాదగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. కేంద్ర ప్రభుత్వం FCI అన్ని విధాలుగా సహాయం చేస్తూ మద్దతు ధర నిర్ణయించి 2320 రూపాయలు ఏ గ్రేడ్కు, 2300 బి గ్రేడ్కు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతుల క్షేమం కోరే ప్రభుత్వం. రైతులు పైకొస్తేనే దేశం పైకొస్తుందని భావించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బీజేపీ నిరంతరం రైతుల పక్షాన పోరాటం చేస్తున్నది. కానీ ఇవాళ మీరు ఆ మద్దతు ధరకు కొనలేని యొక్క దుస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటే చేయలేదు. సుతిని దగ్గర నుంచి మొదలు పెడితే, సుతిందారం దగ్గర నుంచి మొదలు పెడితే, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గోనె సంచుల దగ్గర నుంచి మొదలు పెడితే, నిల్వ యొక్క గోడౌన్స్ ఛార్జెస్ వరకు, మిల్లింగ్ ఛార్జెస్ వరకు సర్వం ఇచ్చే యొక్క కేంద్ర ప్రభుత్వం FCI ఇచ్చినా కూడా మీరు ఇవాళ కొనుగోలు పూర్తిగా మద్దతు ధర కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చేయవలసిన పరిస్థితులలో రైతులు రైస్ మిల్లు దగ్గర 2000 కింద కూడా అమ్ముకునే దుస్థితిని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. మొక్కజొన్నకు 2225 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కానీ రైతులు ఇవాళ 2000 రూపాయల కంటే తక్కువ ఇవాళ అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇంతవరకు రంగంలో దిగలేదు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు. ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మలనస్కస్ ఎంపీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. సమానమే, అన్ని విషయాల్లో అందరూ సమానమే. ఎన్నికల్లో పాల్గొనడంలో ఉన్న హక్కుల్లో సమానమే, న్యాయాన్ని పొందడంలో సమానమే, అవకాశాలని పొందడంలో కూడా సమానమే అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం చెప్తుంది. ఇందరికి అమలు అవుతారు. ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాట్లాడాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఈరోజు హైకోర్టు ఎట్లా మాట్లాడింది? ఈరోజు హైకోర్టు అసలుకి నేను పోలీస్ శాఖ వాళ్ళని తగిన గౌరవంతోనే, మీరు పడే కష్టం తెలుసు, మీరు పడే బాధలు తెలుసు, మీ మీద వచ్చే ఒత్తిడి కూడా తెలుసు. నాకు ఆఖరికి చాలా ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పైన ఒక గట్టి పదాలతో, లేదంటే ఎట్లా చెప్పాలి, ఒక తీవ్రమైన పదాలతో మాట్లాడుతుండమన్నది వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళందరూ బాధపడే పరిస్థితి. ముఖ్యంగా నాలాంటి వాళ్ళం, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అసలుకి వ్యవస్థల్ని గౌరవించే క్రమంలో జరిగే అన్యాయాన్ని చూసి బాధపడతా ఉంది. ఏంటి ఆ బాధ? ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన ఒక వ్యవస్థ భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా, లేదంటే వాటిని కనీసం పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను బాధపడ్డాను లేదు. కారణం నిజంగా బాధేస్తుంది. ఆఖరికి ఏం జరుగుతుంది, ఇట్లా ఇట్లా అనిపించుకుంటున్నారే అనిపిస్తుంది. పెద్ద పెద్ద విషయాలను చూసాం, చాలా చెప్పుకునే పోలీస్ ఆఫీసర్లను చూసాం మా జీవితంలో. మనమందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అది సామాజిక, రాజకీయ, ఆర్థిక సమాజాన్ని, ఒక ఆరోగ్యకరమైన, అన్ని అవకాశాలు సమానంగా ఉన్న రాజ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్వేచ్ఛాయుతం అంటే భారతదేశం రాజ్యాంగంలో అంతిమ ప్రభువు పౌరుడే. తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉన్నాయి దాంట్లో. అందులో పౌరుని స్వేచ్ఛ అనేది చాలా పెద్ద అంశంగా ఉంటుంది. అసలు నాకేం అనుమానం వస్తుందంటే, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా అది ప్రభుత్వ ఉత్తర్వులాగే ఫీల్ అవుతారేమో. ఆయన అనేక 2-3 సార్లు ఈ మధ్య కాలంలోనే నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను
పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది ఇంకటి నుంచి. వైసీపీ వాళ్ళకి ఎటువంటిది అందడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అనే దాని నుంచి మీరు ఏమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. మీరు ఎంత అసలు నిజంగానే నేను అందరినీ అడిగేది ఒకటే, మీకు ఎక్కడో స్వేచ్ఛ గురించి మీకు ఆలోచన రాదా? మా ప్రేమ్ కుమార్ పైన ఆయన ఏదో ఒక రీల్ చేశాడు, గుంటూరులో చేసిన ఆయన పైన కర్నూలులో కేసు పెట్టారు. ఆయన దగ్గర 300 రూపాయలు దొరికితే అదొక పెద్ద వ్యవస్థీకృత నేరంగా మీరు చూపించే ప్రయత్నం చేశారు. దాన్ని కోర్టు ఒప్పుకోలే. స్వయంగా గౌరవ జడ్జి గారు వాళ్ళు మాట్లాడారు, అసలు ఏంటయ్యా ఇది ఇంత న్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము కళ్ళు మూసుకొని ఉండాలా, మీరు చెప్పిందే వినాలా, ఇట్లా జరగదు, ఇట్లా జరగడానికి వీలు లేదు అని గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నేను ఇంకొక 2 మాటలు చెప్పాలనుకుంటా ఉన్నా. అయ్యా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ, ఆత్మవిమర్శ అనేది ప్రధానంగా ఉంటాయి. ఊరికే మీరు చెప్పిందంతా అమలు చేయడానికి ఈ వ్యవస్థ అవసరం లేదు, ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్లో విద్యార్థులతో నారా భువనేశ్వరి సమావేశం. బీజేపీ లీడర్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.